ఒక చిన్న గ్రామంలో చిన్నారి అంజలి అనే అమ్మాయి ఉండేది. అంజలి చాలా తెలివైనది, దయగలది, ముఖ్యంగా నిజాయితీగలది. ఆమె తల్లిదండ్రులు రైతులు. కష్టపడి పని చేసి కుటుంబాన్ని పోషించేవారు. అంజలి ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లి శ్రద్ధగా చదువుతూ, తల్లిదండ్రులకు ఇంటి పనుల్లో సహాయం చేసేది. ఒక రోజు అంజలి పాఠశాల నుండి ఇంటికి వస్తుండగా దారిలో ఒక పెద్ద పర్సు కనిపించింది. అది బరువుగా ఉండటంతో లోపల ఏముందో చూడాలనిపించింది. తెరిచి చూసిన అంజలికి ఆశ్చర్యం వేసింది. అందులో చాలా డబ్బు, కొన్ని ముఖ్యమైన పత్రాలు, ఒక మొబైల్ ఫోన్ ఉన్నాయి. అంజలి మనసులో 2 ఆలోచనలు వచ్చాయి. ఈ డబ్బుతో మా కుటుంబానికి ఎన్నో అవసరాలు తీర్చవచ్చు అని ఒక ఆలోచన. కాని వెంటనే ఆమెకు తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఇతరులది తీసుకోవడం తప్పు. నిజాయితీనే మనకు నిజమైన సంపద. అంజలి పర్సులోని పత్రాలు చూసి అందులో ఉన్న చిరునామాకు వెళ్లాలని నిర్ణయించింది. అది గ్రామానికి కొద్దిగా దూరంలో ఉన్న ఒక పెద్ద ఇల్లు. అంజలి ధైర్యంగా తలుపు తట్టింది. తలుపు తెరిచినవారు ఒక వృద్ధుడు. ఆయన ముఖంలో బాధ కనిపించింది. అంజలి పర్సును చూపిస్తూ అయ్యా, ఇది మీ పర్సేనా? దార్లో దొరికింది అని చెప్పింది. వృద్ధుడు పర్సును చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. అమ్మా, ఇది నా పర్సే. ఇందులో నా మందుల కోసం ఉంచుకున్న డబ్బుంది. పోయిందని చాలా బాధపడ్డాను అని చెప్పాడు. అంజలికి ఎంతో సంతోషం వేసింది. వృద్ధుడు అంజలిని ఆశీర్వదిస్తూ నీ నిజాయితీ గుర్తుగా ఈ బహుమతి తీసుకో అని కొంత డబ్బు ఇవ్వాలనుకున్నాడు. కాని అంజలి నవ్వుతూ అయ్యా, నేను బహుమతి కోసం చేయలేదు. ఇది నా బాధ్యత అని వినయంగా తిరస్కరించింది. వృద్ధుడు అంజలి తల్లిదండ్రులను కలవాలని కోరాడు. మరుసటి రోజు అంజలి తల్లిదండ్రులతో కలిసి ఆ వృద్ధుడి ఇంటికి వెళ్ళింది. వృద్ధుడు గ్రామ పెద్దమనిషి అని తెలిసింది. ఆయన అంజలి నిజాయితీ గురించి గ్రామమంతా చెప్పాడు. గ్రామ ప్రజలందరూ అంజలిని మెచ్చుకున్నారు. పాఠశాలలో కూడా అంజలికి ప్రత్యేక బహుమతి ఇచ్చారు. అంజలి తల్లిదండ్రులు గర్వంతో ఆనందించారు. అంజలి ఆ రోజు ఒక విషయానికి బాగా అర్థం చేసుకుంది. డబ్బు కంటే నిజాయితీ గొప్పది. నిజాయితీ ఉన్నవారికి ఎప్పుడూ మంచి జరుగుతుంది.